slipper lobster with garlic and butter. Tom Mun Ning Stone Boat Gan Wong Tang Krang Tom Su Chain Boat Kachin Nung Moy. Indian money మనం ట్రాన్స్ఫర్ చేసి చూసుకున్నట్టయితే 1 rupee is equal to 296 Vietnam dong. So this is crab fried rice. దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి. ఇది చాప, ఇది ఉప్పు చాప. డిఫరెంట్ కంట్రీకి వచ్చామని డిఫరెంట్ డిషెస్ ట్రై చేశాను కూడా. రేపు పొద్దున అందరూ ఆరోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అట్లా ఉంటుంది మనతోని. 25,27,200. ఈ 2 చేపలకి 2 రొయ్యలకి 25,27,200 రూపాయలు. నాకు నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. 1 lakh టిప్ టిప్. ఏంటో చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని చెప్పండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో నేను వియట్నాంలో అనేటువంటి ఊర్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు మేము వండర్ వరల్డ్లో ఉన్నాం. ఈ వండర్ వరల్డ్లో ఎటు చూసినా సరే మనకి ఓల్డన్ ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ ఫ్రూట్స్. ఇలా మీకు ఎన్ని స్టాల్స్ ఉంటాయో ఫ్రూట్స్వి ఇంకా చాలా ఉంటాయి. అలాగే మనకి బోలెడన్ని మసాజ్ సెంటర్స్ కూడా కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడ మీకు ఏం కావాలో తినడానికి ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లేలో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారా వెనకాల డిస్ప్లే, వీటిలోంచి మనం ఏమైనా కొనుక్కోవచ్చు. కొనుక్కొని వాళ్ళు వండి ఇస్తారు మనకి. పట్టుకున్నాడు అమ్మ బాబో, అదిగో ఆ చేపను పట్టుకున్నాడా, అది ఓ పట్టుకుపోయాడు. అలా పట్టుకుపోయి వీళ్ళందరూ ఇలా తింటున్నారు. మనం మరి అలా తినలేము. ఊరి పేరు స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా. స్పేస్ QUOC. ఇక్కడ ఇది వ్యూ చూడండి ఎంత బాగుంది. బాగుంది కదా, బ్యూటిఫుల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. వెనిస్ లాగా చేశారనమాట మంచిగా. చూసారా ఎంత బాగుందో. ఆ బోట్ రైడ్ లో ఎక్కాలి అంటే ఒక 2 hours వెయిటింగ్ టైం ఉందని మేము ఎక్కలేదు, ఎందుకంటే మాకు వేరే పనులు ఉన్నాయి. ఓకే, సో మనము క్వాంగ్ క్వా 2 రెస్టారెంట్కి వచ్చాము. స్టిర్ ఫ్రైడ్ స్లిప్పర్ లాబ్స్టర్ విత్ గార్లిక్ అండ్ బటర్. టామ్ మున్ నింగ్ స్టాన్ బోట్ గ్రిల్డ్ గ్రీన్ పెప్పర్ చికెన్. గాన్ వాంగ్ ట్యాంగ్ క్రాంగ్ క్రిస్పీ ఫ్రైడ్ షింప్. టామ్ సూ చైన్ బోట్ fried sunny side up egg. Trum chain opla. Grilled silver pomfret. Kachin nyong moy. ఊరుకోమా దుద్దు అంటావు. Kachin nyong moy. Yes. One water, 1 7. Yep. And 1 crab fried rice. Yes, 1 crab fried rice. Yeah. స్పైసీ. ఇవాళ ఇది ఆర్డర్ పెట్టాం. Sunny side up. Sunny side up. Sunny side up. Egg. It's called sunny side up. This is pomfret fish. మనం చేసినట్టు ఫిష్ ఫ్రై ఉండవు వీళ్ళకి. గ్రిల్డ్ కదా. It is grilled pomfret. One by one we'll move all these things and So this is crab fried rice. దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి. Prawns. బాగుందా హేమ? excellent crab fried rice. సునీత Excellent. Spicy. సూపర్. లక్ష్మి Good. Yummy. తినేస్తామా? లాబ్స్టర్స్ పట్టుకోనా? పట్టుకోవడానికి గ్లౌజులు కూడా ఇచ్చాడు. మేబీ పసుపు కలర్ అయిపోకుండా ఉంటాయి చెయ్యంత. తినేటప్పుడు కూడా గ్లౌజులు వాడాలని తెలియక మనం మామూలుగా తినేస్తున్నాం. ఇప్పత్రే సమయం నా నెంబర్ అయ్యారా? ఓకే ఇది ബ്രിങ് ഡൗൺ എനിക്ക് അയച്ചിട്ട് നിങ്ങൾ ചോക്കോ ഇപ്പം തന്നെ അയച്ചു തരാം നിനക്ക്. വേറെ വിഷയമൊന്നുമില്ലല്ലോ. ആരുമായിട്ട്
ഇല്ല ഇവിടെ സിഗ്നൽ കിട്ടുന്നുണ്ടായിരുന്നില്ല. Say something. This is very no salt. Blood put. This is chapa. This is uppu chapa. Oh, this is pepper. Green pepper is sir. Din mida. So nice. Wow. Taste. You need more salt. Now కొంచెం salt intake ఎక్కువ. Pepper salt. എന്റെ കാര്യത്തില് പറയണേ ശരിക്കും ശവപർമ്മ ചേച്ചി എന്റെ പ്ലേറ്റ് എങ്ങനെയുണ്ട്? ശവപർമ്മ വരി ഉണ്ട്. నా ప్లేట్ శ్మశానంలో ఉందంట. ఎలా ఉందిరా? Simply joke. Joke. How many animals are there? Yeah, so many animals. ఇంత పాపం చేసేసాను నాయన. ఏం రియలైజ్ అయ్యాకేమా? ఇలా తినటంలో కూడా అలసిపోవటాలు ఉంటాయా, ఇది అలసిపోవటం ఉంటుందా అనేది ఆశ్చర్యంగా ఉంది. అయిందా? బాగైందా? డిఫరెంట్ కంట్రీకి వచ్చామని డిఫరెంట్ డిషెస్ ట్రై చేశాను కూడా. రేపు పొద్దున అందరు ఆరోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అట్లుంటది మనతోని. కొత్త టేస్ట్ కదా, వెరైటీగా ఉండింది, బట్ ఇట్స్ గుడ్. 25,27,200. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇండియన్ మనీ. మనం ట్రాన్స్ఫర్ చేసి చూసుకున్నట్టయితే వీళ్ళ $1 వియట్నాం అంటే డాంగ్ ఈజ్ ఈక్వల్ టు 296. One rupee is equal to 296 వియట్నాం డాంగ్. సో ఇప్పుడు ఈ బిల్ ఎంత అయిందంటే 25,27,200. ట్రాన్స్లేట్ ఇన్ గూగుల్. ఏంటి 2 చేపలకి 2 రొయ్యలకి 25,27,200 రూపాయలు. నాకు నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి? రేపు ఫాస్టింగ్. అన్ని లక్షలే. చూడండి ఒక్క నిమిషం, డబ్బులేవి ఇదిగో 5 లక్షలు. 5, 10, 15, 20, 25. ఇప్పుడు ఇది 25 lakhs అంటే 8,300 మన ఇండియన్ కరెన్సీలో అది. సో దిస్ ఇస్ 25 lakhs. మనం అతనికి ఇంకా 27,200. వాట్ ఈస్ యువర్ నేమ్? My name da. Your name, my name da? Da. My name da. My name Suma. My name? Suma. Suma. Suma 1 lakh ఇచ్చేద్దాం. 1 lakh. Tip. ये जो रिमेंड 1 lakh tip. 25 lakhs 27,000. Yeah. We give you. Yeah. Thank you. సో మేము తిన్న రెస్టారెంట్ ఇదే. ఇది వండర్ వరల్డ్ లో ఉంది. మీరు కూడా వచ్చి ఇక్కడ ట్రై చేయొచ్చు. దిస్ ఇస్ ఇన్ పుకావ్. వియట్నాం లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి, అందులో మేము వచ్చింది పుకావ్. గర్ల్స్ కమ్ ఆన్, లెట్స్ గో. ఇక్కడ ఐస్ క్రీమ్ ఒకటి తయారు చేస్తున్నారు. దిస్ ఈజ్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో రోల్ ice cream. మ్యాంగో రోల్ ఐస్ క్రీమ్. So same చేయాలి సుమా నువ్వు. Roll it. Oh, sorry. I have. Not liking it. Very happy. ఏంటో చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని చెప్పండి వాడికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గుడ్ జాబ్. ఇది నా గలీజ్గా చేసింది నేనే. Thank you. టేస్ట్ చెప్పు, చూడు సుమా. కొంచెం బయటికి రా సుమా. దీనికి ఎంత అయింది తెలుసా? 50,000.
అంటే మన ఇండియన్ రూపీస్లో 168 రూపీస్. యమ్మీ 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 రోల్స్ ఐస్ క్రీమ్. సో ఇది మేమున్న రిసార్ట్ నుంచి వ్యూ. నేను ఎప్పుడైనా సరే బీచ్ సైడ్ వచ్చినప్పుడు కొంచెం రిసార్ట్ కూడా ఇట్లా బీచ్ పక్కనే ఉండేలాగా చూసుకుంటాము. దీని పేరు మర్క్యూరీ. చాలా బాగుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఒక బీచ్ వాలీబాల్ ఆడుకునే ప్లేస్ కూడా ఉంది. ఈ ఉయ్యాలు చూసారా ఎంత బాగుందో. అలా సముద్రం చూస్తే ఎంతసేపైనా ఊగొచ్చు. చూచారా. సో ఈరోజు మనము వీళ్ళ లోకల్ సూపర్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాలైనటువంటి ఎండు చేపలు ఉన్నాయి. ఎండు చేపలు. ఈ చేపని ఎన్ని రకాలుగా ఎండబెట్టచ్చు, అన్ని రకాలుగాను ఎండబెట్టచ్చు అని మనకి చూపించారు. ఇదిగో ఇదిగో ఇవి ఏం చేపలో ఏంటో అసలు వడియాల్లా కూడా తయారు చేశారు వాటిని. ఇది చూసారా. ఇవన్నీ మనకు కొంచెం పర్వాలేదు. ఇదో ఇంకా ఆక్టోపస్ల దగ్గర నుంచి క్రాబుల వరకు అన్నిటినీ ఎండ పెట్టారు అసలు. చూసారా. ఇంకా వీళ్ళ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ వెరైటీస్. ముఖ్యంగా వీళ్ళకి చాక్లెట్లలో కాఫీల్లో వెరైటీస్ ఉన్నాయి. అది నేను గమనించింది. మన వెల్లుల్లిపాయల కన్నా చిన్నగా బుడ్డిగా ఉన్నాయి ఇవి. ఇవి ఏంటో మన మినపగుళ్ళల్లా ఉన్నాయి. ఇది డ్యూరియన్ ఫ్రూట్ చాక్లెట్, కోకోనట్ చాక్లెట్, మ్యాంగో చాక్లెట్స్, సో మెనీ వెరైటీస్. ఇదిగో ఇది ఉందమ్మా. ఇది క్యా హై. ఇవన్నీ ఇంకా ఫ్రూట్స్తో ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలు చేశారు. మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారమ్మా. ఇంటికి పట్టుకెళ్ళడానికి ఏమైనా చిన్న ఐటమ్స్ వెతుకుతూ ఉన్నారు. ఓవరాల్ ఒక 16 మంది వచ్చాం మై ఫ్రెండ్స్. వీఆర్ ఆన్ దిస్ లవ్లీ ట్రిప్ అట్ వియత్నాం. ఇక్కడ కొంతమంది షాపింగ్. ఏం కొన్నారండి మీరు? ఎండు చేపలు, ఇక్కడ కాఫీ ప్యూర్, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, టీషర్ట్స్, కాదు బాంబ్, పెయిన్ బాంబ్. రష్మి మీరేం కొన్నారు? డ్రై మ్యాంగో, టీ-షర్ట్స్, సోవెనీర్స్. ఇది చూసారా. ఇది ఇస్ ద డ్రై మ్యాంగో. ఇట్లా చాలా బాగుంది. మనం తిన్నాం. వెరీ నైస్. ఎండు చేపలు. ఏమెండు చేపలు అది? మళ్ళీ ఏమైనా కొన్నారా మీరు? నేను కొన్నాను, మా అమ్మతో నేను కొన్నాను. ఫ్రూట్ మార్కెట్. విపరీతమైన ఫ్రూట్స్. వాట్ ఈస్ దిస్ నేమ్? సపోటా. దిస్ యాపిల్స్ కాయలు అయితే మనకు తెలుసా. మామిడికాయలు చూసారా ఎలా ఉందో. ఇది అవకాడోలా, నారింజలా, లీచీలు ఏమిటో. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు? వీళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి బ్యాంకు దోచుకోవడానికి వెళ్తున్నారు. కాదు, కొరియన్ చెప్పులు కొనడానికి వెళ్తున్నారు. ఇండియా నుంచి వచ్చి వీళ్ళు కొన్నది ఏంటంటే కొరియన్ చెప్పులు. చూడండి వాళ్ళ కాళ్ళు జాగ్రత్తగా చూడండి. రేపు పొద్దున ఈ కాళ్ళన్నీ మారబోతున్నాయి. ఇవాళ రోడ్ చాలా ఖాళీగా ఉంది. మార్నింగ్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ ఎంటీ.
Where are we going? We are going on the Grand World. రెండు రోజులు ఎంత నేర్చుకున్నావు సుమా. This is the total batch. Sucharita, Satya, Srika, Keerti, Maruti, Tanuja, Hema, Shruti, కొంచెం గ్రాండ్ వరల్డ్ Shruti, Rashmi. Okay. That is సుచేచి సుచరిత. ఇంకెవరున్నారు వెనకాల? మాలిని. ఇంకెవరు మిస్ అయ్యారా? రాధిక. ఇంకోళ్ళు ఎవరు ఉన్నారా? రాధిక. అయిపోయింది. డన్. 5-day trip to Vietnam and right now we are at Grand World. అదే Grand World. ఓకే సుచి చెప్పండి అక్క. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నాకు ఒక అరగంట ఈ ఫూకో యునైటెడ్ సెంటర్ కావాలి. అలాగే సార్, వెంటనే గివ్ మీ 2 minutes. హలో, పూర్తిగా చెప్పేది నేను. ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ సెంటర్ ఇట అట ఇట సెంటర్ అటు ఉంటే ఇటు పోతున్నావు ఏంటి నువ్వు? నీకు సెంటరే తెలియదు అసలు. కన్ఫ్యూజన్ లోకి వచ్చావు. నేను సెంటర్ చేయాలి. ఓకే అర్జెంటుగా మాట్లాడు. చెప్పండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే వాడు. అట్లుంటది మనతోని. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. సన్సెట్ రిసార్ట్ ఇది. ఏ ఇక్కడ వాటర్ డెప్త్ లేదు చూసావా? పీపుల్ ఆర్ ఇన్సైడ్. ఇక్కడ వీధులు చాలా కలర్ఫుల్ గా ఇలా ఉంటాయి. చూడండి ఎలా ఉందో. అందరూ 9,29,000 కేబుల్ కార్ రైడ్ కి డబ్బులు లేవా? షాపింగ్ చేయమన్నాడు. నిన్ను నమ్ముకొని వచ్చేసిన లచ్చలు పెట్టి అక్కలందరూ వెళ్ళి చెప్పులు కొనుక్కున్నారు. ఇక్కడ బ్యాగ్స్ చెప్పులు మొత్తం ఎక్కడ అడుక్కుంటున్నారు. ఇవాళ వియత్నాం వీధుల్లోకి వెళ్ళి అడుక్కోబోతున్నారు అందరూ. బాబు మేము ఇండియా నుంచి వచ్చాం, అని. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ కేబుల్ కార్ రైడ్ కి డబ్బులు లేవంట. వీళ్ళని నేను వదిలేస్తాను ఇక్కడ. నేనేం చేయగలుగుతాను? వియత్నామీస్ నేర్చుకుని యాంకరింగ్ చేస్తాను ఇక్కడ నుంచి. నా ప్రీ రిలీజ్ ఈవెంట్లన్నీ వియత్నామీస్ లోనే. KLM ఫ్యాషన్ మాల్, ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ మీడియా, భారత్ నంబర్ 1. వియత్నాంకి వచ్చిన శ్రేయస్ మీడియానే. బ్యాగులు కనిపిస్తాయి, బ్యాగులు చెప్పులు కనిపిస్తాయి, చెప్పులు సన్ గ్లాసెస్ కనిపిస్తాయి, సన్ గ్లాసెస్ అన్ని షాపింగ్ చేసేస్తాం. దొరికినవన్నీ చేయండి. డబ్బులు లేవు. దొరికినవన్నీ షాపింగ్ చేయడం, ఎగిరేవి పాకేవన్నీ తినేయడం. ఎక్కడ దొరికారండి? వచ్చాం సుమా. కావాలంటే మేము కొనుక్కుని ఉంచుకుంటాం, తెచ్చిని అమ్మేస్తాం. ఈవిడ పళ్ళ స్పెషలిస్ట్ అండి. ఈవిడ పళ్ళు అమ్మేద్దాం, తెచ్చిని అమ్మేస్తాం. పళ్ళు అమ్మేస్తాం మేము. అవును, నువ్వు వెళ్ళి మసాజ్ సెంటర్ పెట్టుకో. పాలన్నీ వాడేసి డబ్బులు అయిపోయినాయి. చీరలు 4 అమ్మి తర్వాత నీకు డబ్బులు నేను 4 రోజులు స్పెషల్ ఇంగ్లీష్ క్లాసెస్ రష్మి, మీ టాలెంట్ ఏంటి? క్యాష్ ఇచ్చేస్తాం మీకు. క్యాష్. ఓకే, అయితే మీరేం నేర్పుతానండి వీళ్ళందరికీ. ఈవిడ మైక్రోసాఫ్ట్ కాబట్టి ఈవిడ పని చేస్తుంది. సైకియాట్రిస్ట్, మైండ్ థెరపీ. ఫస్ట్ వీళ్ళకి చెయ్యి, వీళ్ళందరికీ చెయ్యి, వీళ్ళందరికీ చెయ్యి. మళ్ళీ మీరేం చేస్తారు? నేను క్యాష్ ఇచ్చేస్తాను. లేదు, మీరు వియత్నాం లో నెల్లూరు చేపల పులుసు వండండి. శృతి, మీరేం చేస్తారు? శృతి, పళ్ళు కావండి, పళ్ళ స్పెషలిస్టులు. పచ్చి పుల్లలు పీకినాడు బదులుగా రూట్ కెనాల్ చేస్తానని చెప్పేసి మీరేం చేస్తారు? నేను చాక్లెట్ రూమ్ స్టార్ట్ చేస్తాను కదా, వచ్చి డబ్బులతో ఇస్తాను. నేను 4 రోజులు కామెంటరీ చెప్పి డాలర్ ఆఫ్ ఎక్తే. హేమ చెప్పింది కదా. తనుజ, మీరేం చేస్తారు? తనుజ, నేను ఒక 2 డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది. వీడియో చేశారు.
వచ్చి 2 lakhs ఉన్నాయా అడుగురా మరి ఇస్తా ఇదిగో కరెక్ట్ గా పెట్టుకున్నా చేంజ్ రాధిక ఏం చేస్తున్నావు రాధిక కిడ్నీలు లాగుతున్నా రికవరీ ఏజెంటా రికవరీ కిడ్నీస్ చూడు ఈమె భయపడి వచ్చి ఎవరిది నీది మాలిదా మాధవి 20,000 2 lakhs యాడ్ చేస్తే నేను ఈ రోజుకి బతికి బయటపడతా తినడానికి రాధిక అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారా లేదా? నిర్దాక్షిణ్యంగా ఉండాలి. నాకు తెలిసి శ్రీదేవి దగ్గర లేవు, ఆమె దగ్గర 2 కిడ్నీస్ తీసుకోండి. ఎన్ని దారుణాలు సార్. చేసి దగ్గర ఒకవేళ కనుక లేకపోతే ఆమె లివర్ తీసుకోండి, ఎందుకంటే ఆమె ఆల్కహాలిక్స్ కి చాలా దూరంగా ఉంటుంది. ఆమె లివర్ బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. ఈమె బోన్స్ తీసుకోండి, బోన్ సూప్ తయారు చేసుకోవచ్చు. ఏం పడుతున్నారు వీళ్ళు ముసలోళ్ళని తెలిసిపోతుంది. మీరు ముసలోళ్ళని తెలియకూడదు అంటే మీరు ఏం పాడాలంటే జల 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 పాతం ఆ పాట రాదు. ఏజ్ ప్రాబ్లం. నాకు ఈ బ్యాచ్ తో సంబంధం లేదు. గుండెల్లో పిండేసే మాట చెప్పావమ్మా. వీళ్ళు పాడేటువంటి పాటలతో బోట్లో ఉండేటువంటి వేరే ఫారినర్స్ ఇబ్బంది కలిగిస్తున్నారు. సో మేము ఓషన్ పర్ల్ ఐలాండ్లో ఉన్నాము. ఇది 4 ఐలాండ్ టూర్ ఇన్ పూకో. సో ఇందులో సీ వాక్ చేసాము. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటి వరకు లైఫ్లో. కొంచెం భయం ఉండింది ఫస్ట్, కానీ ఆ హెల్మెట్ వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి అందులో ఉండేటువంటి చేపల్ని అలాగే కోరల్స్ని టచ్ చేసి ఆ ఫీల్ ఉంది చూసారా, అమేజింగ్ అమేజింగ్. అంతే దిస్ ఈజ్ ది మ్యాంగో రెస్టారెంట్. మేము లోపల తిన్నాం కానీ మీకు చూపించలేకపోయాము, ఇప్పుడు చూపిస్తున్నాం మిమ్మల్ని. ఓకే, ఎదివే ఈయనే మా గైడ్ కమ్ డ్రైవర్ మిస్టర్ క్వాన్. సే హాయ్, సే హాయ్. క్వాన్, I the driver. Kwan, say Suma beautiful in Vietnamese. Suma beautiful. Suma, very good. Very good. Call me Suma. Oh, tell Suma. ఈరోజు మా వెకేషన్లో లాస్ట్ డే, ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇలాంటి వెకేషన్స్ చాలా అవసరము, ఎందుకంటే వర్క్ ఎంత ఇంపార్టెంటో బ్రేక్ కూడా అంతే ఇంపార్టెంట్. వర్క్ లేకపోయినా సరే, అంటే హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి వెకేషన్స్ చిన్న చిన్నవైనా తీసుకోవాలి. ఏదైనా మన పక్కనే ఉండేటువంటి ప్లేసెస్కి వెళ్ళడం అలాంటివైనా చేసుకోవాలి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అలాగా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకటే ప్లేస్లో ఉన్నప్పుడు అదే సమస్యతో మనం అక్కడే కూరుకుపోతూ ఉంటాం. ప్లేస్ మారడం చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ mental health. So just like me, I'm sure all of you all should enjoy. Take care, like, share and subscribe to Suma. Love you all. Bye.